నమస్తే అండి గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందండి? ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళకి మీ స్థాన అధిపతియే గురు. 4వ భావం అంటాం. సుఖస్థానం అధిపతియే గురు. అష్టమ స్థానంకి వెళ్ళి ఉచ్చం పెడుతున్నాడు. మెయిన్ గా ఈ టైంలో ధనుర్రాశి వాళ్ళు పిల్లల పరంగా చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. పిల్లల పరంగా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఒక చిన్న విషయం ఈజీగా చేసే విషయాన్ని చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చేస్తారు. సో ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతుంది. ఒక యాంగిల్. సెకండ్ యాంగిల్ లో మీరు చేస్తే పిల్లల పరంగా అనవసరమైన ఫీలింగ్ ఎక్కువ ఉంటది. అంటే పిల్లలు సరిగా ఉండరు. గురు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు వాడు చెప్పిందే కరెక్ట్ అని మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు వాడు. ఎవ్రీ కిడ్ ఇస్ నౌడేస్ ఎవ్రీ పేరెంట్స్ ఆర్ ఇడియట్స్ అనుకుంటున్నారు. అంత ఒక జోన్ అయిపోతుంది. ఇప్పుడు అష్టమంలో గురు ఇంత బలంగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో స్ప్లిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తారంటే వాళ్ళు ఒకటి చెప్తారు. అంటే లీగల్ కేసెస్ కాంప్లికేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అష్టమంలో గురు ఉన్నప్పుడు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఇప్పుడు హస్బెండ్ సర్వ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ కారణం, వైఫ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ దీనికి కారణం. అది ఉన్నప్పుడు నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంకొకటి, బ్యాంక్ లో మీ ఫ్రెండ్ కి ఎక్కడైనా లోన్ తీపించారు అంటే ఈ టైం గ్యారంటీగా మీకు లీగల్ నోటీస్ వస్తుంది, మీరే కట్టాలి అంటారు. అదేలాగా జాబ్ ఉంటేనా లేదా నాకే తెలియదు, ఉంది అంటాడు లేదంటాడు నాకే అర్థం కావట్లేదు. జాబ్ లో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంది. నేను ఒక జాబ్ చేయాలా వద్దా, ఆర్థికంగా బేసికలీ జాబ్ పరంగా లీగల్ గా పోయి బ్లాక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. అదే అంటే మీ కంపెనీ మీరు పని చేసే తీరాలని మీకు పుష్ చేస్తుంది, కొన్ని రూల్స్ మాట్లాడుతుంది. నిన్నదాకా రూల్స్ మాట్లాడరు, ఈ రోజు నుంచి ఆ రూల్ మాట్లాడతారు. లేదా నువ్వు ప్యాకప్ అవ్వు అంటారు, ఒక 6 months శాలరీ ఇస్తాను వెళ్ళిపోండి అంటారు. సో అలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ కెన్ డూ. మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, మీదే ఒక సర్వీస్ సెక్టర్ లాగా ఒకటి స్టార్ట్ చేయొచ్చు, మీదే కొత్త ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేసి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అష్టమంలో గురు ఇంత బలంగా ఉన్నప్పుడు ఏ విధంగానూ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. అదేలాగా ఇంకొకళ్ళు సపోర్ట్ చేయడం దయచేసి చేయొద్దు. లాస్ట్ లో అంత తప్పంతా వాడిది పెట్టుకొని మనదంటాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఒక క్రిమినల్ అడ్వకేట్ కి జాతకం ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. క్రిమినల్ అడ్వకేట్స్ ఆర్ ఆన్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్ ఎ బ్యాడ్ వే ఎలా ఉంటే అలా ఉంది. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మీరు గొడవ చేసి, ఒక్కొక్కటి లీగల్ కేసు వేసి, ఒక్కొక్కటి మీరు రూల్ మాట్లాడి బ్రేకప్ అవ్వాలి, సరి అవ్వాలంటే ఎలా అవుతుంది? మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ చాలా కష్టం వస్తుంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేలాగా దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ గివెన్ టు యువర్ ఫ్యామిలీ. అంటే మీ వైఫ్ కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈ రోజు పొద్దున్న గొడవ అయిందంటే రేపు పొద్దున్న మళ్ళీ గొడవ అవుతుంది. మీ ఆ గ్యాప్ లేకుండా ఆ గొడవనే మీరు టార్గెట్ చేశారు అంటే యూ కెన్ అగైన్ విల్ బి ఎ ప్రాబ్లం. నార్మల్ గా గురు ఉచ్చబలం అయినప్పుడు ఓసిడి విల్ బి దట్ కోర్. సింపుల్ ఏం లేదు, ఆ బాటిల్ అక్కడ ఉంటే ఇటు తిప్పి పెడతాడు, ఇలా పెట్టాడు, అరే దానిలో ఏం రా బాబు ఉంది నీకు, ఇలాంటి విషయాలన్నీ చేష్టలు ఒక రోజు చాలా కామెడీగా అనిపిస్తుంది, ఈ రోజు అది విపరీతంగా టెన్షన్ వస్తుంది ఆ గురువు అలా ఉన్నప్పుడు. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఇంకొకటి ఏం చెప్పినా చేసినా సరే మీ యొక్క హెల్త్, మెయిన్లీ ట్రావెల్, బండి మీరు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా చెప్పేది నీళ్లలో స్నానం చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. వెళ్తాం సార్ జాలీగా ట్రిప్ వెళ్తున్నాం, 4 వెళ్ళాము, మనం వెళ్ళి నదిలో స్నానం చేసాము అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎలా బయటకు వస్తామో తెలియదు అన్నట్టుగా సిచ్యువేషన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అదేలాగే ఎక్కడైతే ఎవరికి బాగుంటుంది ధనుర్రాశిలోకి ఎవరికి బాగుంటుంది అంటే బేసిక్లీ చైల్డ్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది. అదేలాగే ఎన్ఫోర్స్మెంట్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, విజిలెన్స్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో డేటా చూసే వాళ్ళకి బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా పిల్లలకి ఇప్పుడు ఈ ADHD, ఆటిజం, ఇలాంటి డౌన్ సిండ్రోమ్ అలాంటి వాటికి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ కి ఇప్పుడు బాగుంటుంది ఈ టైం పీరియడ్ లో. ఇప్పుడు పిల్లలు అవుతారా అంటే కొంచెం కష్టపడి అవ్వాలి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ గా ధనుసు రాశి సెట్ అవ్వదు, అందుకని కొంచెం చూసి మనం హ్యాండిల్ చేయడం. మీ యొక్క ప్లానింగ్ ని కాస్త దగ్గర ఇప్పుడు వేయకుండా సెప్టెంబర్ తర్వాత ప్లాన్ చేశారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసే అబ్బాయి కరెక్ట్ గా ఒకటి ఉండదు, అంటే రూల్స్ ఎక్కువ మాట్లాడతారు. అలా రూల్స్ ఎలా మనం తీసుకోవడం? బికాస్ నార్మల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ బేసిక్లీ మీకేనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు వచ్చి నుంచోవాలి, మీ ఫ్రీగా మనసు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నట్టు ఆపోజిట్ అవతల మనిషి మాట్లాడరు. యు నో హౌ బ్యాడ్ ఇట్ ఇస్.
So, ఆపోజిట్ లో మీ హస్బెండ్ మీ వైఫ్ మాట్లాడరు అంటే మీరు ఏం చేస్తారు? గోడతో మాట్లాడతారా? మరి గోడతో హాయ్ బాయ్ చెప్తారా? ఎందుకంటే దే ఫీల్ చాలా గౌరవంగా మేము ఉంటామంటారు. ఉమ్, గౌరవం అనేది మాట్లాడడం స్టాప్ చేయడం వల్ల కాదు. మరి గౌరవం ఇస్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్. ఇట్స్ అ క్యారెక్టర్, హౌ యూ యాక్చువల్లీ బిహేవ్. ఉమ్, అలా చూసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వితౌట్ ద జాతకం చూడకుండా మీరు ఏ ఒక్క పనిని చేయకూడదు. ఉమ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏం చేయాలి మెయిన్ గా ఈ సిచ్యువేషన్ లో? పిల్లలకి 6 పిల్లల్ని మనల్ని తీసుకోవాలి. 6 పిల్లల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఉమ్, పసుపు వస్త్రం ఉమ్, మనం దానం చేసామంటే ఈ దోషం వచ్చి క్లియర్ అవుతుంది. okay. లీగల్ కేసు అవ్వదు, జైలుకి వెళ్ళరు, ఉమ్, డబ్బులు కట్టరు, అంటే అనవసరమైన ఎవరో కట్టాల్సిన డబ్బు మనం కట్టరు. ఉమ్, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. ఉమ్, బట్ ఒక్క యాంగిల్లో చూస్తే మీ అబ్బాయికి హెవీగా మీరు ఖర్చు పెట్టడం, హెవీగా మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం బ్లాక్ అవుతుంది డబ్బులు. ఉమ్, అది మాత్రం మీరు చూసుకోండి. డబ్బులు రాదని కాదు, ఎందుకంటే వ్యయస్థానానికి డబ్బు ఉంది, కుటుంబ స్థానానికి డబ్బు ఉంది. సో డెఫినెట్లీ ఉంది మీకు డబ్బు సంబంధించిన ప్రాబ్లం రాదు. అదిలాగా సుఖస్థానము యాక్టివ్గా ఉంది. ఉమ్, మీ ఊర్లో మీరు బాగుంటారు ఉమ్, అంతే. అందుకని ధనుసులో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం, ఇక్కడ Okay. మీదే ఉండటం అనేది జరుగుతుంది. ఏ ఒక్క మనసులో ఉన్న బాధ అయినా సరే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అనేది మంచిది. okay. ఈ టైం Getting పీరియడ్ లో యూ suggestions. నీడ్ ఎ స్ట్రాంగ్ సజెషన్. ఉమ్, ధనుసు, సింహం అండ్ మేషం సెప్టెంబర్ తర్వాత హార్ట్ బ్లాక్స్ వస్తుంది. okay. సో యూ హ్యావ్ టు బి So, వెరీ health కేర్ఫుల్. పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని బాగానే ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి సంతోషం అండ్ ఆర్థికంగా బేరీ వేసుకోవాల్సి వస్తే పర్సంటేజ్ వైజ్ గా ఏం చెప్తారండి? సంతోషపరంగా 70, ఆర్థికంగా మనం చూసాము అంటే ఇట్స్ నాట్ బ్యాడ్, అంటే ఒక 75% ఇవ్వచ్చు. ఓకే, రైట్. మరి వీళ్ళకి ఏం ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాటల్లో ఒక రెమెడీ చెప్పారు, Correct. మీకు ఏమైనా యాడ్ చేస్తారా వీళ్ళకి? అభిషేకం చేయించడం, ఎవరికైనా? మెయిన్గా కాలభైరవుడికి మ్మ్. థర్స్డే మార్నింగ్ మీరు అభిషేకం చేయించి పాసిబిలీ ఆరెంజ్ కలర్ లేదంటే పసుపు కలర్లో ఒక వస్త్రం, పంచ ఇవన్నీ మనం ఇచ్చారంటే పెద్ద చేంజ్ గ్యారంటీగా. అంగవస్త్రం మ్మ్. ఇచ్చారంటే చాలా పెద్ద చేంజ్. మినిమం 9 weeks చేయాలి. ఫస్ట్ టైం మాత్రం ఈ దానం చేయాలి, తర్వాత మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తే చాలు. మ్మ్. థర్స్డే మార్నింగ్ 6 to 7 బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you. అండి. ధన్యవాదాలు.